జనవరి 12 నేషనల్ యూత్ డేగా ఫేమస్. ఎందుకు? స్వామి వివేకానంద గారు పుట్టినటువంటి రోజు. వెస్ట్ బెంగాల్ కల్కట్టాలో 1863. అతను ఒక స్పిరిచువల్ లీడర్, ఒక రిఫార్మిస్ట్, ఒక ప్యాట్రియాట్, వాట్ నాట్, ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లలో నిష్ణాతులు స్వామి వివేకానంద గారు. అతను గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస గారు. ఒకసారి రామకృష్ణ పరమహంస గారిని కలిసినప్పుడు వివేకానంద గారు ఏమని అడిగారంటే, అప్పుడు నరేంద్రనాథ్ అన్నమాట, హ్యావ్ యూ సీన్ గాడ్ అన్నాడు. ఆ ప్రశ్నకి జవాబు ఏమని చెప్పారంటే రామకృష్ణ పరమహంస గారు, గాడ్ అనేవాళ్ళు ప్రతి మనిషిలో ఉంటాడు, గాడ్ అనేది మంచితనంలో ఉంటుంది, గాడ్ అనేది మనం సహాయం చేసే గుణంలో ఉంటుంది అని చెప్పడం వల్ల ఆ రోజు తన పేరు నరేంద్రనాథ్ని స్వామి వివేకానంద లాగా మార్చుకొని రామకృష్ణ పరమహంస నడిచినటువంటి దారిలో నడిచి ఎప్పుడైతే చనిపోయారో రామకృష్ణ మిషన్ పెట్టి స్వామిలాగా మారారనమాట. ఆయన అమెరికాలో ఒక సెమినార్లో ఏమని చెప్పారంటే, మొట్టమొదటిసారిగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అన్నాడు చికాగోలో జరిగిన సమ్మిట్లో. ఆ రోజు నుంచి ఇండియన్ కల్చర్, ఇండియన్ హ్యూమనిజం ప్రపంచానికి చాటు చేసినటువంటి గొప్ప మహనీయుడు అని ఉన్నారంటే మొదటిగా స్వామి వివేకానంద గారు. సో ఆయన యూత్ కి పెద్దపీట వేశారు. యూత్ వల్లనే ప్రపంచం ముందుకెళ్తుంది, భారతదేశం ముందుకెళ్తుందని చెప్తున్నాడు అనమాట. సో ఆ కోణంలోనే దేశం ముందుకెళ్లాలన్నా, సమాజం ముందుకెళ్లాలన్నా కూడా అందులో యూత్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఖచ్చితంగా యూత్ తప్పుదోవ పట్టకుండా, డ్రగ్స్, మద్యం ఇలాంటి తప్పుదోవ పట్టకుండా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మన భారతదేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్గా చూడొచ్చు, ఏదైతే స్వామి వివేకానంద గారు కోరుకున్నట్టు. థ్యాంక్ యూ.